నిత్యానందం. ఇది ఎన్టీవీ తెలుగు మరియు టీవీ9 తెలుగు ఛానల్స్కు కైలాసం నుండి అందిస్తున్న డైరెక్ట్ మెసేజ్. తెలుగు న్యూస్ ఛానల్స్గా మీ వీక్షకుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీరు ఆ కర్తవ్యంలో దారుణంగా విఫలమయ్యారు. జర్నలిజం చేయాల్సింది పోయి కైలాసాన్ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న గ్లోబల్ యాంటీ ఇండిజినస్ ప్రచార యంత్రాంగానికి మీరు ఆటబొమ్మ అవుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. మీరు మీ మూలాలను మర్చిపోయారు. మీ జర్నలిజం ఎథిక్స్ని గాలికి వదిలేశారు. వలసవాద శక్తుల ప్రయోజనాలకు గొంతుకగా మారారు. ఈరోజు మీ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసే ఖండించలేని వాస్తవాలతో మేము మీ ముందు పెడుతున్నాము. ఎన్టీవీ తెలుగు, టీవీ9 తెలుగు మీ ఇద్దరు కైలాస ఒక కల్పితం అని కథనాలు ప్రసారం చేస్తున్నారు. వలసవాద శక్తుల నుంచి గుర్తింపు కోసం భారతదేశం స్వయంగా చేసిన సుదీర్ఘ పోరాట చరిత్రను మీరు ఎలా మర్చిపోయారు? మోంటేవిడియో కన్వెన్షన్ ప్రకారం ఒక రాజ్య హోదాకు ఉండాల్సిన ప్రతి అర్హత కైలాసాకు ఉంది. శాశ్వత జనాభా, నిర్దిష్ట భూభాగం, ప్రభుత్వం, అంతర్జాతీయంగా సంబంధాలు చేసుకోగలిగే సామర్థ్యం. ఇది కేవలం అభిప్రాయం కాదు, ఇది సుస్థిరమైన అంతర్జాతీయ చట్టం. ఆ చట్టం స్పష్టంగా చెబుతోంది, ఒక రాజ్యం యొక్క రాజకీయ ఉనికి అనేది ఇతర రాజ్యాల గుర్తింపుతో సంబంధం లేనిది. మరి సరిగ్గా చూసినట్లయితే అవిజ్ఞాన్ ప్రవాసంలో కేవలం పాప్ నివాసంతోనే వాటికన్ తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంది. అలాగే సావరెన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా 1798 నుంచే వాళ్ళకి నిర్దిష్ట భూభాగం లేకపోయినా వాళ్ళు కూడా ఒక సావరెన్ లాగే కొనసాగుతున్నారు. కానీ ఇండిజినస్ పీపుల్కి మాత్రం సావర్నిటీని క్లెయిమ్ చేసుకుంటే అకస్మాత్తుగా మీకెందుకు అభ్యంతరం? చూడండి, భారతీయ మీడియా సంస్థలుగా మీరు ఈ విషయాన్ని అందరికంటే లోతుగా అర్థం చేసుకోవాలి. భారతదేశం స్వయం పాలన అర్హత లేదని వాదించిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన దేశం పోరాడింది. ఇప్పుడు మీరు అదే వలసవాద కథనాలని, అదే కొలోనియల్ నెరేటివ్ని ఇతర స్వదేశీ సమూహాలపై ప్రయోగిస్తున్నారా? మన స్వాతంత్ర సమరయోధులు ఈ వైఖరిని చూస్తే ఏమంటారో అర్థమవుతోందా? ఈ 2 ఛానల్స్ మోసపూరిత భూ ఆక్రమణం అనే ఆరోపణలను ఏ ఆధారం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. మీరు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్న వాస్తవాలు ఏంటంటే, ఇవి అమెరికాకు చెందిన ఇండిజినస్ ఆర్గనైజేషన్స్ మరియు బొలివియన్ ఇండిజినస్ కమ్యూనిటీస్ మధ్య కుదిరిన పర్యావరణ పరిరక్షణ భాగస్వామ్యాలు. ఇవేవి కూడా భూ కబ్జాలు కానే కాదు. అండ్ వీటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ మరియు స్వదేశీ జ్ఞాన సంరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అలాగే సుప్రీం పాయింట్ ఆఫ్ హిందూయిజం భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ ఒప్పందాలపై ఎటువంటి సంతకం కూడా చేయలేదు. ఈ వాస్తవం మీకు తెలిసినప్పటికీ కేవలం తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడానికి మాత్రమే నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందాలన్నీ బొలివియన్ లా నెంబర్ 465 మరియు బొలివియా రాజ్యాంగం ప్రకారం పూర్తిగా అనుగుణంగానే ఉన్నాయి. ఆ రాజ్యాంగంలో ఇండిజినస్ పీపుల్కి సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ టెరిటోరియాలిటీ అనగా స్వయం నిర్ణయాధికారం మరియు ప్రాదేశికత హక్కుకు సంపూర్ణ హామీ ఇస్తుంది. భారతీయ మీడియా సంస్థలుగా స్వదేశీ ప్రజల భూములను హస్తగతం చేసుకోవడానికి వారిపై ఆక్రమంగా మోసం కేసులు బనాయించే హిస్టారికల్ ప్యాటర్న్, చారిత్రక విధానాన్ని మీరు గుర్తించాలి. వలస పాలనలో మన భారతీయులపై కూడా ఇదే తరహా కుట్రలు జరిగాయి. మన సొంత చరిత్రను మనమే ఇంత త్వరగా మర్చిపోయామా? ఇది చాలా ఆశ్చర్యకరం. ఈ 2 ఛానల్స్ వనరుల ఉపయోగంలో స్వదేశీ విలువల గురించి పూర్తిగా తెలియకుండానే ఆర్థిక దోపిడీ అనే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. నేను చెప్తున్నాను చూడండి, ఇవేవి భూ చెల్లింపులు కావు. ఇవన్నీ ఏంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, సాంస్కృతిక పరిరక్షణ కోసం పెడుతున్న పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్. వీటి నిర్వహణ ఆయా కమ్యూనిటీల చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇవేవి కూడా భూ చెల్లింపులు కావు. సరైన ఒప్పందాలు చేసుకోలేని అసమర్థులుగా మీరు ఇండిజినస్ లీడర్లను చిత్రీకరించడం ద్వారా మీరేంటంటే ఒక సంరక్షణ అవసరమైన పసిపిల్లలుగా చూపిస్తున్నారు. ఇది అదే మనస్తత్వం.
బ్రిటిష్ రాజును సమర్థించడానికి ఉపయోగించిన అదే వలసవాద మనస్తత్వం. భారతీయులు తమను తాము పాలించుకోలేరని వారు చేసిన వాదన లాంటిదే. ఇతరుల అటానమీ, డిగ్నిటీ కాపాడాలని మన ప్రాచీన భారతీయ సంప్రదాయాలు బోధిస్తున్నాయి. కానీ మీరు వలసవాద మూస పద్ధతులను ఇతర ఇండిజినస్ కమ్యూనిటీపై అంటగడుతున్నారు. ఇది మన కల్చరల్ హెరిటేజ్కే అవమానకరం. మీ ఛానల్స్ ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఇండిజినస్ సావరినిటీని ఉల్లంఘిస్తున్నాయి అని ఆరోపిస్తూ ఇండిజినస్ పీపుల్కి సెల్ఫ్ డిటర్మినేషన్ హక్కును స్పష్టంగా ఇస్తున్న బొలీవియన్ రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. అంతేకాకుండా మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక నిజం ఏంటంటే, ప్రతి సంప్రదింపు ట్రాన్స్పరెంట్గానే జరిగింది. ప్రతి ఒప్పందం కూడా రికార్డెడ్, డాక్యుమెంట్ చేయబడింది. కమ్యూనిటీ నాయకులు ప్రతి దశలో పాల్గొన్నారు. ఏదీ రహస్యంగా జరగలేదు. ఈ కమ్యూనిటీస్ని మోసగించబడ్డాయి అని మీరు కథనాలు అల్లడం ద్వారా ఇండిజినస్ పీపుల్ను అమాయకులుగా, తేలిగ్గా లొంగిపోయే వారిగా చిత్రీకరిస్తున్నారు. వలస పాలనలో భారతీయులపై ఉపయోగించిన అవే రేసిస్ట్ మూస పద్ధతులు ఇవి కాదంటారా? భారతీయులకు తమను తాము రక్షించుకోలేని దుస్థితి ఉందని, కాబట్టి తమ రక్షణ అవసరమని చెప్పి బ్రిటిష్ వారు తమ పాలనను ఎలా సమర్థించుకున్నారో మీకు గుర్తుందా? ఇప్పుడు మీరు అవే వలసవాద ఎత్తుగడలు ఇతర ఇండిజినస్ పీపుల్పై ప్రయోగిస్తున్నారు. ఈ వైరుధ్యం దిగ్భ్రాంతికరం, చాలా సిగ్గుచేటు. ఈటీవీ తెలుగు, టీవీ9 తెలుగు ఛానల్స్ రెండు కూడా సుప్రీం పాంటిఫ్ ఆఫ్ హిందూయిజంపై నిరాధార ఆరోపణలతో దాడి చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే కోర్టు తీర్పులను ఉద్దేశపూర్వకంగా ప్రజల నుండి దాచిపెట్టాయి. అవేంటంటే, ఫిబ్రవరి 2024 గుజరాత్ హైకోర్టు సుప్రీం పాంటిఫ్ ఆఫ్ హిందూయిజంను ఈ కేసులో పూర్తిగా నిర్దోషిగా ప్రకటించింది. సంబంధిత మహిళల స్వేచ్ఛ, సంక్షేమాన్ని ప్రత్యక్షంగా ధృవీకరించింది. అలాగే ఒహాయో ఫెడరల్ కోర్టు సుప్రీం పాంటిఫ్ ఆఫ్ హిందూయిజంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పరువు నష్టం కలిగించినందుకు గాను తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తికి దాదాపు $6 మిలియన్ జరిమానా విధించింది. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ఆయన అరెస్టు చట్టవిరుద్ధం, అధికార పరిధి లేనిది మరియు న్యాయ పరిధి లేనిది అని స్పష్టం చేసింది. ఇవి కేవలం వాదనలు కావు, ఇవి వివిధ దేశాల రాష్ట్రాలలోని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు. ఈ చట్టపరమైన వాస్తవాలను విస్మరించడం ద్వారా మీరు జర్నలిజం ముసుగులో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పాల్పడుతున్నారు. తెలుగు ఛానల్స్గా మన సమాజం కోర్టు తీర్పులను ఎంతగా గౌరవిస్తుందో మీకు తెలియంది కాదు. అయినప్పటికీ ఒక అసత్య కథనాన్ని ప్రచారం చేయడానికి మీరు పలు న్యాయస్థానాల తీర్పులను బుద్ధిపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇది బాధ్యతారాహిత్యమైన జర్నలిజం మాత్రమే కాదు, ఇది మీ ప్రేక్షకులను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడమే. 2 ఛానల్స్ ఈ పార్ట్నర్షిప్ను ఇండిజినస్ కమ్యూనిటీస్ తిరస్కరిస్తున్నాయి అని క్లెయిమ్ చేశాయి. కానీ తిరస్కరించడానికి కమ్యూనిటీ పరంగా పూర్తి నిర్ణయానికి ఒక్క రుజువు కూడా అందించలేదు. ఒక్క చట్టబద్ధమైన ఇండిజినస్ అసెంబ్లీ అయినా ఈ పార్ట్నర్షిప్ను వ్యతిరేకంగా ఓటు వేసిందని నిరూపించండి. ఒక్క సంప్రదాయ అభిప్రాయ ప్రక్రియ ద్వారా అయినా తిరస్కరణ జరిగిందని చూపించండి. మీరు చూపించలేరు, ఎందుకంటే అలాంటిది జరగలేదు. అసలు వాస్తవంగా ఏం జరుగుతుందంటే, ఆమోదించబడిన వలసవాద మార్గాలకు భిన్నంగా బయట సంస్థలు పార్ట్నర్షిప్కు ఏర్పరచుకునే ధైర్యం చేసిన కమ్యూనిటీలపై మీడియా బెదిరింపులు జరుగుతున్నాయి. భారతీయులను మతపరంగా, కులపరంగా విభజించి బ్రిటిష్ వారు అదే వ్యూహాలను ఉపయోగించారు. ఇప్పుడు మీరు కూడా అదే పద్ధతులు ఉపయోగించి ఇండిజినస్ కమ్యూనిటీస్ని విభజించడానికి తోడ్పడుతున్నారు. ఈ చారిత్రాత్మక వైరుధ్యం మీకు ఏమాత్రం కనిపించడం లేదా? ప్రభుత్వ అధికారాలతో జరిగే సాధారణ దౌత్యపరమైన సమావేశాలను కూడా మీరు వివాదాస్పదం లేదా అనుచితం అని వ్యక్తీకరిస్తున్నారు. ఇది చాలా బేసిక్ పాయింట్. ప్రభుత్వ అధికారాలతో సమావేశం అవడం అంతర్జాతీయ సంబంధాల పనిచేసే విధానంలో భాగమే. మరి వెస్టర్న్ ఆర్గనైజేషన్స్ అఫీషియల్స్ని కలిస్తే మీరు దాని దౌత్యం అంటారు.
అదే ఇండిజినస్ ఆర్గనైజేషన్స్ చేస్తే దాన్ని చొరబాటు అంటారు. ఈ ద్వంద్వ ప్రమాణం మీ పక్షపాతాన్ని స్పష్టంగా చెబుతోంది. సుప్రీం పాయింట్ ఆఫ్ హిందూయిజం ఈ దౌత్య కార్యక్రమాలలో నేరుగా పాల్గొనడం లేదు. ఇవి వేర్వేరు సంస్థల స్వతంత్ర కార్యకలాపాలు. ఈ విషయం తెలిసినా కూడా మీరు ఉద్దేశపూర్వకంగా రెండింటినీ ముడిపెడుతున్నారు. అయితే మీరు ఒకసారి మన స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశం అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలను బ్రిటిష్ వారు ఎలా నేరంగా పరిగణించారో గుర్తు తెచ్చుకోండి. మన స్వాతంత్ర సమరయోధులను వారు ఆందోళనకారులు అని ముద్ర వేశారు. ఇప్పుడు మీరు అదే పనిని ఇతర ఇండిజినస్ కమ్యూనిటీస్ పట్ల చేస్తున్నారు. ఈ సారూప్యత కాదనలేనిది. అయితే స్వదేశీ ప్రతినిధుల నుండి బెదిరింపులు, భయపెట్టడాలు ఎదురవుతున్నాయి అని మీరు ఆరోపిస్తున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా ప్రజల ముందు పెట్టలేదు. మీరు బెదిరింపులు అని అభివర్ణిస్తున్నవి పరువు నష్టం జరిగినప్పుడు చట్టపరంగా దిద్దుబాటు కోరుతూ పంపే సాధారణ లీగల్ నోటీసులు మాత్రమే. ప్రతి సంస్థ ఇలాంటివి ఎదుర్కొంటోంది. వాస్తవాలను సరిచేయమని అడిగినందుకే మీకు వచ్చిన ఈ ఆగ్రహం చాలా విషయాలు స్పష్టం చేస్తోంది. అసలు వాస్తవానికి నిజమైన బెదిరింపులు జరుగుతున్నదే మీడియా సంస్థల నుండే. అది కూడా ఇండిజినస్ ఆర్గనైజేషన్స్తో కలిసి స్వదేశీ సమూహాలపైనే. తమ పార్ట్నర్షిప్లను రద్దు చేసుకోవాలని, తమపై ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయని ఆ కమ్యూనిటీలే నివేదిస్తున్నాయి. మరి దీనికేమంటారు? వలసవాద శక్తులు చట్టబద్ధమైన ప్రతిఘటనను నేరంగా చిత్రీకరించడానికి బెదిరింపులు అనే ఆరోపణలు ఎలా వాడుకున్నాయో భారత జర్నలిస్టుగా మీరు అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వారు గాంధీజీ అహింసా పోరాటాన్ని సైతం భయపెట్టడం అనే అన్నారు. ఇప్పుడు మీరు అదే పదికట్టు పదజాలాన్ని ఇండిజినస్ సావరెంటీ మూమెంట్స్కు వ్యతిరేకంగా వాడుతున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. ఎన్టీవీ ఛానల్, TV9 తెలుగు ఛానల్స్ మీ రిపోర్టింగ్ కేవలం జర్నలిజం సూత్రాలనే కాదు, వలసవాద కథనాలను వ్యతిరేకంగా భారతదేశం చేసిన చారిత్రక పోరాట స్ఫూర్తిని కూడా అపహాస్యం చేస్తోంది. మన స్వతంత్ర సమరయోధులు ఏ వలసవాద మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాడి సర్వస్వం అర్పించారో ఇప్పుడు మీరు దాన్నే ఇతర కమ్యూనిటీలపై ప్రయోగిస్తున్నారు. మీరు నియో వలసవాద శక్తుల ప్రయోజనాలకు పనిముట్లుగా మారడాన్ని భగత్ సింగ్ చూస్తే ఏమంటారు? ఇండిజినస్ సావరెంటీని మీరు ఇలా కాలరాయడాన్ని డాక్టర్ అంబేద్కర్ చూస్తే ఏమంటారు? కైలాసాన్ కల్పితం అని రాసే ప్రతి హెడ్లైన్ ఇండిజినస్ పార్ట్నర్షిప్లను నేరంగా చిత్రించే ప్రతికథనం. ప్రతి ఒక్క కట్టుకథ, ఆరోపణ, వీటన్నిటికీ ఏకైక లక్ష్యం ఇండిజినస్ కమ్యూనిటీలను ఒంటరిగా విడదీసి శక్తిహీనంగా మార్చడం. సరిగ్గా ఇదే వలసవాదులు కూడా కోరుకునేది. ప్రపంచవ్యాప్తంగా 40కు పైగా మీడియా సంస్థలు ఈ హింసాత్మక ప్రచారంలో తమ పాత్రను గుర్తించి ఇలాంటి తప్పుడు కంటెంట్ను ఆల్రెడీ తొలగించాయి. మీరిప్పుడు ఈ వలసవాద కథనాలను ప్రసారం చేయడాన్నే ఇంకా కొనసాగిస్తారా, లేక ఇలాంటి దుష్ప్రచారాన్ని వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటారా చెప్పండి. భారతీయ మీడియా సంస్థలుగా వలసవాద ఎత్తుగడలను పసిగట్టడంలో మీకు ప్రత్యేక బాధ్యత ఉంది. ఎందుకంటే వాటి దుష్పరిణామాలు మనం ప్రత్యక్షంగా అనుభవించాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇండిజినస్ సావరెంటీకి వ్యతిరేకంగా జరుగుతున్న గ్లోబల్ క్యాంపెయిన్ని మీరు తెలిసి వాళ్ళకి పాములుగా మారడం ఇకనైనా ఆపండి. ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. చరిత్ర వీటినన్నిటినీ నమోదు చేసుకుంటోంది. చివరిగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే. నిత్యానందం.